ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరుతో పాటుగా అనర్హులని రద్దు దిశగా కసరత్తు జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4,000కి పెంచి అమలు చేస్తున్నారు. 26 రకాల పెన్షన్లు ప్రస్తుతం అందిస్తున్నారు. అయితే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెన్షన్ల కొనసాగింపు పైన ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపైన కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు 4,000 పెన్షన్ పెంచి అమలు చేస్తుంది. ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకు వెళ్లి అందిస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మొత్తం 64 లక్షల మంది పెన్షన్ అందుకుంటున్నారు. వీరిలో వృద్ధులతో పాటుగా దివ్యాంగులు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు. అదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్ల మంజూరుకు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. అసెంబ్లీలో కొత్త పెన్షన్ల మంజూరుపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులైన పెన్షన్దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తులకు ఆహ్వానం కల్పిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 3 లక్షల వరకు అర్హత లేని వారు పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. దివ్యాంగుల పెన్షన్ మంజూరులో అర్హత లేని వారి లబ్ధి అందుతున్నట్లు గుర్తించారు. వీరి వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు.